సో మనం ఇక్కడ చూస్తున్న ఫోటో అదీప్ రాజు. సో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు. సో ఈయన గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త మాత్రం విపరీతంగా వినిపిస్తుంది. ఎట్లా అంటే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు, హాస్పిటల్లో జాయిన్ చేశారు అనే విధంగా చాలా మటుకు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దాని గురించి అసలు విషయం ఏంటి, ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అనే ఆ విషయానికి వెళ్తే, సో ఆయన అదీప్ రాజు ఏంటంటే మొన్న రీసెంట్గా జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అక్కడ పోటీ చేసి ఎంత దారుణంగా ఓడిపోయాడో మనందరికీ కూడా తెలుసు. సో అప్పుడు ఎన్నికల ప్రచారం కోసం కావచ్చు, ఎన్నికల కోసం కావచ్చు, వీటన్నిటికీ డబ్బులన్నీ కూడా అప్పులు తీసుకురావడం జరిగింది అండ్ వేరే దగ్గర తీసుకొచ్చి ఆయన పెట్టడం జరిగింది. సో దాని పరంగా ఎప్పుడైతే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయో ఆయన ఓడిపోయాడు, అప్పటి నుంచి వాళ్ళ కుటుంబంలో కలహాలు, గొడవలు జరగడం కానీ, మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయంట. సో మరి మొన్న ఆదివారం రోజు కూడా రాత్రి ఒక గొడవ జరగడం వల్ల విపరీతంగా ఆయన ఒత్తిడికి లోనయ్యి సో మిడ్ నైట్ టైంలో తన పరిమితికి మించి ఎక్కువ నిద్ర మాత్రలు తీసుకొని ఆత్మహత్య యత్నానికైతే పాల్పడ్డట్టు కూడా మనకు తెలుస్తుంది. సో మరి అప్పుడే సుమారుగా 2:30 గంటల సమయంలో ఆయనని ఆసుపత్రికి తరలించడం, సో అక్కడ వైద్యం అంతా జరిగిన తర్వాత నెక్స్ట్ డే మండే రోజు మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశారంట. ఇది మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న కథనం. అయితే దానికి రియాక్ట్ అయిన అదీప్ రాజు ఏం చెప్పాడంటే, సో అసలు అంటే రియాక్ట్ అయ్యి మళ్ళీ ఒక వీడియో రూపంలో ఆయన మెసేజ్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎట్లా అంటే, అసలు నాకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏముంది, అంత అవసరం అసలు నాకు లేదు. సో ఆ రోజు సండే రోజు మా ఫ్యామిలీతో కలిసి డిన్నర్కి వెళ్ళాను. అక్కడ కొంచెం ఎక్కువగా తినడం వల్ల నాకు అజీర్తి అండ్ కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యి కొంచెం అస్వస్థతకు గురైనందుకు అప్పుడు నైట్ టైంలోనే అప్పటికప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ డే మండే రోజు మధ్యాహ్నం డిశ్చార్జ్ చేయడం జరిగింది. అంతేకాని ఆత్మహత్య చేసుకోలేదు, నిద్రమాత్రలు మింగలే, అలాంటి అవసరమే నాకు లేదు. కావాలంటే మా ఫ్యామిలీని అడగొచ్చు, మా పిల్లాన్ని కూడా మొన్ననే స్కూల్లో జాయిన్ చేసాం, అలాంటి అవసరం అస్సలు నాకు లేదు. అక్కడ ఓడిపోయినంత మాత్రాన నేను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాను, ఎవరెందుకు, ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు మళ్ళీ ఓడిపోయారు, అందరూ కూడా చనిపోతున్నారా, అంతటి అవసరం నాకు లేదు. కాబట్టి సో ఇలాంటి తప్పుడు ప్రచారాలు, ఫేక్ న్యూస్లు అయితే అస్సలు నమ్మొద్దు. నేను మాత్రం క్షేమంగా చాలా బాగున్నాను. జస్ట్ అట్లా కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యి అజీర్తి కావడం వల్ల సో అట్లా సడన్గా ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది తప్ప ఇలాంటి ఇందులో ఇంకేమీ ఆత్మహత్యలు అలాంటివి ఏవీ లేవు. ఫేక్ న్యూస్ అసలు నమ్మొద్దు అనే విధంగా ఆయన చెప్పడం జరిగింది. సో మరి ఇలాంటి ఫేక్ న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.